గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 14.2 కేజీల సిలిండర్పై 50 రూపాయల పెంపును నిర్ణయిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కేవలం సాధారణ వినియోగదారులకే కాదు, ఉజ్వల పథకం కింద లబ్ధి పొందే వినియోగదారులకు కూడా 50 రూపాయల అదనపు పెంపు వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో మహిళలంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూలీ నాలి చేసి కష్టం చేసి బతకడానికే అప్పుల పాలవుతున్నటువంటి తమ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గృహ వినియోగదారులకు ఈ పెంపు సిలిండర్పై 50 రూపాయల పెంపు అంశంపై మనం అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో కొంతమంది మహిళా సంఘం నేతలు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ పార్టీ నేతలు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా చూడాలి ఈ పెంపుని? ఎందుకంటే ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిలిండర్ ధరకు సబ్సిడీకే అందజేస్తాం, 500కే సిలిండర్ ఇస్తాం, అవసరమైతే ఉచిత సిలిండర్ అందిస్తాం, సిలిండర్ కిట్ అంతా కూడా మేమే ఫ్రీ ఇస్తాం అని ఏ పథకమైనా సరే, ఉజ్వల కావచ్చు, ఇంకేదైనా పథకం కావచ్చు చెప్తుంటారు. కానీ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఒకసారిగా నిర్ణయాలు మారిపోతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు పెరగడం, అందువల్లే పెంచామని చెప్పడం, ఇట్లాంటిది ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం దాదాపు 855 రూపాయలు పలుకుతున్న సిలిండర్ ధర ప్రస్తుతం 905 రూపాయలకు చేరింది. సగటు వినియోగదారుడు ఈ భారాన్ని భరించగలడం, మీరు ఏం చెప్తారు? వాస్తవంగా ఇది చాలా అన్యాయమైన విషయము. గత ఎలక్షన్ ముందు పెంచుతూ ఒక 100-200 రూపాయలు తగ్గించారు. ఎలక్షన్స్ పూర్తయ్యాక మళ్ళీ పెంచడం ప్రారంభించారు. అవసరం ఉన్నప్పుడేమో భారాలు కొంచెం తగ్గించడము, అవసరం తీరిన తర్వాత కంటిన్యూగా భారాల మీద భారాలు వేయటం ఉంది. ఓ పక్క ప్రపంచ మార్కెట్లో రూపాయిలో రోజు రోజుకి పడిపోతూ ఉంది, కార్మికుల నిజ వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి, ఉపాధి లేని పరిస్థితి ఉంది, రోజువారీ ధరలు విపరీతంగా పెరిగి కుటుంబాలు జీవన విధానం చాలా కష్టమవుతుంది. ఈ సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే అదనపు వడ్డింపులు వేయటము, అదనపు భారాలు వేయటము అంటే ఇలా వంటగదిలో కానీ మధ్యతరగతి ఇంట్లో కానీ పేదవాడి కానీ కడుపులు మండి ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని భారాలు ఎందుకు వేస్తున్నారా అంటే ఇవాళ కార్పొరేట్ శక్తులకి ట్యాక్స్ మినహాయించి బ్యాంకులు లూటీ చేసి వారిని సాటిస్ఫై చేయడం కోసం సామాన్యులు పెట్టుకున్నారు. దీని కారణంగా పేద మధ్యతరగతి వారు మరింత ఆకలి కేకలకి ఆర్తనాదాలకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కనీస పోషకాహారం అందేటువంటి అవకాశం లేదు. ఇది ఒక్క ధరే కాదు, ఒక గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యావసర సరుకులు కానీ 1 by 1 చెప్పుకోదగ్గ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏ ఒక్క పథకం డైరెక్ట్గా లబ్ధిదారులకు అందే పరిస్థితి లేదు. ఎన్నికల నడిచిన ఏ పథకం ఇవాళ చేతికి రావట్లేదు. ఓ పక్క ఉపాధి లేక, ఓ పక్క ఉద్యోగాలు లేక, ఓ పక్క కూలీ లేక, ఓ రక ఆదాయాలు లేక, ఈ నేపథ్యంలో పాలకులు ఈ రకమైన బాధలు చేయటం అనేది అన్యాయమైన విషయం, దుర్మార్గమైన విషయం. పాలకులకు ఏమాత్రం మనసు ఉన్నా, పాలకులకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణమే పెంచిన అన్ని రకాల భారాలను ఎత్తివేయాలి. 15 లక్షల అకౌంట్లో వేస్తా అని చెప్పారు. నువ్వు 15 లక్షల అకౌంట్లు వేసుడు సచ్చుడేమో కానీ ఉన్న అకౌంట్లలో ఉన్న జేబుల్లో ఉన్నటువంటి ఆకాశిని మిగులు కూడా గుంజుకుపోయేటువంటి ప్రయత్నం ఇది ఎలా సరైందని మోడీ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే అన్ని రకాల భారాలు ఎత్తివేయాలి. అదేవిధంగా సిలిండర్ మీద 50 రూపాయలు ఇవాళ 50 ఉంది, ఇప్పుడు 2 నెలల తర్వాత ఏమవుతుందో చెప్పలేం. అదే పెట్రోల్ డీజిల్ 2 రూపాయలు పెంచారు, అది ఇవాళ చమురు కంపెనీలు బరాయిస్తా అంటారు. వాళ్ళే ప్రజల కోసం త్యాగం చేసేవాళ్ళు కాదు, వేరే రూపంలో వేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఏతావాత ప్రజలు, భారతీయ ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు 80% ఉన్న హిందువులకు కూడా ఇటువంటి భారం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హిందువుల కోసం ఉండేటువంటి ప్రభుత్వం అని చెప్పుకుంటూ 80% హిందువుల మీద ఇలా నడ్డి విడిసేటువంటి దారిలో వేయటం అనేది అన్యాయమైంది, దుర్మార్గమైంది. తక్షణమే మోడీ గారు వీటిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే ప్రజాక్షేత్రంలో ఆయన్ని ఎండగడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో చమురు రేట్లు పెంచడం వల్లే గ్యాస్ రేట్లు కూడా పెరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే కేంద్ర చమురు శాఖ మంత్రి కూడా ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు భారాన్ని భరించడం వల్ల తమపై 41,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్తున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితులలో 50 రూపాయలు సిలిండర్పై ధర పెంచామని చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ అని చెప్పేసి ఫ్రీ గ్యాస్ ఇచ్చింది. ఫ్రీ గ్యాస్ ఇచ్చి దాంతోపాటు గ్యాస్ ధరను కూడా పెంచేసింది. అంటే ఇది చెప్పుకోవడానికి చాలా శోచనీయంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు ఫ్రీ గ్యాస్ ఇచ్చారు, మరొక వైపు గ్యాస్ సిలిండర్ ధరని విపరీతంగా పెంచేశారు. ఇది పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి చాలా భారంగా మారేటటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇప్పుడు ఉపాధి లేక, సరైనటువంటి అవకాశాలు లేక, సరైన వేతనం లేకపోవటం అనేది కుటుంబంలో చాలా ఇబ్బందులు పాలవుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు గ్యాస్ ధర పెంచడం అనేది చాలా అన్యాయము, చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన గ్యాస్ ధర ఏదైతుందో గ్యాస్ ధరతో పాటు ఇతర వస్తువుల ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు తెలంగాణలోనే 90 లక్షల మంది దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంటే సుమారు 90 లక్షల మందికి పైగా 50 రూపాయల అదనపు భారం ప్రతి ఒక్క కుటుంబంపై పడుతుంది. సో ఈ స్థాయిలో నిజంగా వాళ్ళు భారాన్ని మోయగలరంటారా? ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి?
దేశంలో మోడీ ఫాసిస్ట్ విధానాలను అవలంబిస్తూ వస్తుంది. కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు, ప్రజా వ్యతిరేక చట్టాలు అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఇయ్యాల ఉపాధి లేక, ఉద్యోగం లేక, ఉద్యోగ భద్రత లేక ప్రజలందరూ కూడా చాలా అయోమయ స్థితిలో వడ్డీల మీద వడ్డీలు తెచ్చుకొని ఇలా అప్పుల పాలయ్యి జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఈ సందర్భంలో మరి 50 రూపాయలు పెట్రోలు 50 రూపాయలు గ్యాస్ ధర పెంచడం, పెట్రోలు డీజిల్ ధరలు కంపెనీలు భరిస్తాయి అని అంటే కంపెనీలు ఏ విధంగా భరిస్తాయి? కంపెనీలు మన ప్రజల మీద కాదా భారం మోపేది? మరి 50 రూపాయలు ఇవాళ స్కూల్ ఫీజులు కట్టుకోలేక, వైద్య ఖర్చులు పెట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. మరి ప్రజల మీద ఎంత భారం మోపబడుతుంది? మరి ఈ భారాలన్నీ కూడా ఎవరు భరించాలి? మరి ఎవరు కడతారు? మరి మోడీ కడతాడా, లేకపోతే అమిత్ షా కడతాడా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కడతదా? మరి 50 రూపాయలు అధికంగా చెల్లించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మరి ఇవన్నీ కూడా ప్రజల మీద భారం మోపడం వలన ప్రజలు కూడా అన్యాయమయ్యి దిక్కుదోచని స్థితిలో అసలు తినటానికి కూడా తిండి లేని పరిస్థితులు కూడా రాబోతున్నాయి. మరి వీటన్నిటి మీద కూడా స్పందించి ఇప్పుడు పెట్టినటువంటి 50 రూపాయలు ఏదైతే ఉందో గ్యాస్ ధరని పెంచే ఇది ఏదైతే ఉందో దాన్ని తగ్గించే వరకు కూడా మేము పోరాటం చేయాల్సి వస్తుందని కూడా ఈ విధంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా సంఘంగా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం. 50 రూపాయలు భారాన్ని మోపడం అనేది చాలా అన్యాయం. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాల్లో భారత్ ఒకటని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఒకవైపు అప్పులు ఎక్కువవుతున్నాయి, ఆర్థిక భారాలు ఎక్కువైపోతున్నాయి, మోయలేకపోతున్నామని చెప్పి సిలిండర్ ధరలు కావచ్చు, ఇతరత్ర ప్రతి ఒక్క దానిపైన ప్రస్తుతం తీవ్రమైనటువంటి భారం కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సగటు మనిషి ఈ భారాన్ని మోయగలడంటారా? మీరేం చెప్తారు? ప్రభుత్వాలు గరీబీ హఠావో నినాదాన్ని తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పేసి మోదీ షాలు ప్రకటించారు. మీరు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం చూసుకుంటే ఈరోజు గ్యాస్ ధరలు పెంచి గరీబ్కు లూట్ కరో అనేటువంటి పద్ధతి తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకోసం అనంటే వాళ్ళు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, ప్రతి ఖాతాలో కూడా నల్లధనం చాలా వరకు ఉంది, దాన్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ప్రజల ఖాతాలు నింపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ ఖాతాలు నింపేటువంటి క్రమాన్ని చూసుకుంటే ఆ ఖాతాలు తీసిన తర్వాత వీళ్ళ నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని పూర్తిగా కూడా ఖజానాన్ని ఖాళీ చేసేటువంటి ప్రయత్నాన్ని మొదలుకొని కార్పొరేట్లకి ఖజానాన్ని అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆర్థిక బడ్జెట్ లోటు అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే కేవలం పేద ప్రజల వద్ద మాత్రమే లోటు కనిపిస్తూ ఉంది మోదీశాలకు. కార్పొరేట్ శక్తులకు ఇచ్చేటువంటి వడ్డీలు రద్దు చేసేటువంటి వడ్డీల విషయాల్లో కానీ, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు ప్రభుత్వం చెల్లించేటువంటి విషయంలో మాత్రం ఆర్థిక బడ్జెట్ ఎక్కడ కూడా లోటు కనిపించదు. కేవలం నిత్యావసర సరుకుల ధరలు పెరగాల్సి వస్తే మాత్రమే లోటు కనిపిస్తుంది. గ్యాస్ ధరలు అక్కడ తగ్గించాల్సి వస్తే లోటు బడ్జెట్ కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఎక్కడ దిగజారుతుంది అంటే పేద ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి దశలో మాత్రమే వీళ్లకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షేమంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది తప్ప కార్పొరేట్ శక్తులకు రద్దు చేసేటువంటి పథకాల విషయంలో కానీ, రుణాల విషయాల్లో కానీ ఏ ఒక్కటి కూడా కనిపించదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఇది సరైనటువంటిది కాదు. ఎందుకంటే నిజంగా మీరు అమలు చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు పేదవాళ్లకు ఏదైతే దారిద్ర్య రేఖను దిగువన ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎగువన తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సినటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావాల్సినటువంటి మీరు ఇది చేయడం అనేటువంటి సరైనటువంటి కాదు అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. తక్షణమే ఈ ఆర్థికంగా దిగువన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెంచినటువంటి గ్యాస్ ధరలతో పాటు గతంలో పెంచినటువంటి మీరు పెట్రోల్ డీజిల్ ధరని కూడా తక్షణమే తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పేదలపైన పెరిగినటువంటి పెనుభారాన్ని తగ్గించడం వల్ల మాత్రమే పేదలందరూ కూడా కొంత వాళ్ళు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపున చర్యలు తీసుకోవాలి, కానీ వాళ్ళందరినీ కూడా నిండా ముంచేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతాం. ఇప్పటికే ఉజ్వల పథకం కింద కొన్ని లక్షల మంది తెలంగాణలో గ్యాస్ కనెక్షన్ తీసుకొని ఉన్నారు. గతంలో మొన్నటి వరకు వాళ్ళంతా కూడా కర్రలు కొట్టే పూర్తిగా వంట గ్యాస్ను వినియోగించుకునేవారు. కానీ ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేశారు. కానీ ప్రస్తుతం ఈ పెరిగిన పెంపు ధరలు వాళ్ళ మీద ఎటువంటి భారాన్ని చూపుతాయంట? ఇలా ఉజ్వల గ్యాస్ తీసుకున్న వాళ్ళది ఆ రోజు ఉచితం అని చెప్పారు. కానీ ఇవాళ గ్యాసు ఉచితం అని చెప్పేసి 500 కడితే మీకు గ్యాస్ ఫ్రీ అని చెప్పారు.
కానీ అవి 1 నెల 2 నెలలు పడిన తర్వాత వెంటనే దాని ఉజ్వల గ్యాస్ కింద అప్పు కట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకనంటే ప్రాక్టికల్గా మేము అడిగాము, ఈ డబ్బులు ఎందుకు కట్ అయినాయి అని అంటే, మీరు అప్పుడు ఉచితంగా ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం మేము ఆ డబ్బులు కట్ చేసుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఉచితంగా ఇచ్చినట్టు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ గ్యాస్ ధర కూడా 50 రూపాయలు పెంచనమని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు తగ్గించనమని చెప్పి మళ్ళీ ఈరోజు గ్యాస్ ధర పెంచడం అంటే చాలా దుర్మార్గమైంది. ఎందుకనంటే ఇవాళ పేదవాళ్ళు పనికి పోతేనే వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ గ్యాస్ ధర కానీ నిత్యావసర సరుకుల ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయాయి. కానీ వాళ్ళ ఇంటికి గడుపుకోవడం కోసం చాలా కష్టపడాల్సి వస్తూ ఉంది పేద మధ్యతరగతి వాళ్ళు. అందుకని ఈ గ్యాస్ ధరలు కానీ నిత్యావసర సరుకుల ధరలు కానీ తగ్గించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అట్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాలని చెప్పేసి 6 గ్యారంటీ పథకాలని చెప్పేసి పెట్టడం జరిగింది. కానీ అలాంటి పథకాలు 1-2 అమలు చేసి ఇవాళ అన్నిటి మీద దీని రేట్లు మోపి వాటి మందం వసూలు చేసే పద్ధతిలో ఇవాళ కనిపిస్తూ ఉంది. కానీ ఏ పథకం కూడా అమలు చేసే విధంగా లేదు. ఇవాళ ఉపాధి పని చేసుకున్న మహిళలకు కూడా మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉంది. కానీ దాంట్లో 20 రోజులు పని చేసి ఉండాలి. ఇవాళ అనేక సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ వస్తున్న మహిళలందరికీ కూడా ఆ పథకం వర్తించే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అట్లనే ఎన్నికల ముందు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నాడు. ఇవాళ అది ఎలాంటి ఊసు లేకుండా పోతా ఉంది. ఇవాళ కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఆ పథకం ఊసే లేకుండా పోతా ఉంది. అందుకని ఇలాంటి ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చి అలా గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అవన్నీ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మొత్తంగా తక్షణమే అటు పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని అయితే డిమాండ్ అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం అటు ఆర్థిక సంస్కరణల విషయంలో పూర్తి స్థాయిలో నిర్ణయాత్మక విధానాలు పాటిస్తూనే దిగువ పేదరిక మధ్యతరగతి కుటుంబాలపై పట్ల కూడా సానుభూతి వ్యక్తం చేయాలని చూపిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశంపై భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధమవుతాం. సగటు మహిళను పూర్తి స్థాయిలో ఓటు బ్యాంకుగా వాడుకునే ప్రయత్నాలే ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఇటువంటి భారాలు, అదనపు భారాలు మోపి కుటుంబాల జీవితాలను ఛిద్రం చేసే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయకూడదని చెప్పి వాళ్ళంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.